బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి గుండెపాగా మస్తానమ్మ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. షీస్ ఫ్రమ్ తూబాడు, నాదెండ్ల, గుంటూరు డిస్ట్రిక్ట్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మలను పలకరించాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకు అనగా ఏ రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మేము యవ్వనంలో ఉన్నాము, చాలా బలీయంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకున్న వారి యొక్క జీవితంలో కూడా ఆయా సమయాల్లో మనము అనుకోనని సంఘటనలు జరుగుతాయి. ప్రియులారా, ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ దేవునిని స్తుతిస్తూ ఉండాలి, దేవునిని స్మరిస్తూ ఉండాలి. ఈ రాత్రి వరకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే కేవలము దేవుని యొక్క కృప. ఆ కృపను బట్టి మనము ప్రభు వారిని స్తుతించాలి. ఇంట్లో బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ బిడ్డలు ఎంసెట్ కొరకు బాగుగా సిద్ధపడుతున్నారు కదూ. వారిని అనవసరంగా తిరుగునివ్వకండి, బాగుగా చదివించండి. దేవుని యొక్క చిత్తానుసారంగా మన బిడ్డలు ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావాలి అనేది యేసు అనుచరుల ప్రార్థన. ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభించి ఉండి ఉంటారు. ఎస్ఎస్సి బిడ్డలు చిన్నవారు కాబట్టి టైంకు తీసుకుని వెళ్ళండి, టైంకు పంపించండి. వారికి కొన్ని సూత్రాలు నేర్పించండి. బాబు, అమ్మ, హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, ఆన్సర్ పేపర్ ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో అని చెప్పడం వారికి మేలుగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది క్రైస్తవేతరులు అసలు ప్రార్థనే చేసుకోకపోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మన చిన్న బిడ్డలు మంచి మార్కులతో పాస్ కావాలి అనేది మా యొక్క ప్రార్థన. ఇక కార్యక్రమంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను, వీలున్న వారు మోకరించండి. పెద్దలు మోకరించకపోయినా
పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మీ కృపా వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకాయి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పౌలు గారు వ్రాసిన రోమా పత్రికను ధ్యానం చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రోమా పత్రిక 1వ అధ్యాయం నుండి చివరి వరకు నాయన మీ సన్నిధిని మేము అనుభవించడానికి, మీ వాక్యంలోని సత్యాలు గ్రహించి దాని ప్రకారము జీవించడానికి సహాయపడండి. ఈ రాత్రి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ దీవించండి, మాతో మాట్లాడండి. మీ మాటల ప్రకారము జీవించే కృపానుభవాలు మీరు మాకు దయచేయమని, వచ్చిన వారందరి యొక్క జీవితంలో కృపా సమాధానములు కలుగునుగాక అని బిడ్డలందరినీ దీవిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమీన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమిలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను. యేసు క్రీస్తు దాసుడను, అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకపడిన వాడునైన పౌలు, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. రోమా సంఘం అది మిశ్రమ సంఘం కాబట్టి మనను గురించి పౌలు గారు చెప్పిన మాటలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చూసినట్లయితే 7వ వచనం వరకు 7 లక్షణాలు వారిలో ఉన్నాయి. నేను మిగిలిన వచనాలు కూడా నేను చదువుతాను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే 7 లక్షణాలు ఆ రోమా సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. నెంబర్ 1, వారు రోమాలో ఉన్నారు. వారు రోమాలో ఉన్నారు అని అంటే ఆ విశ్వాసులు విగ్రహారాధకుల మధ్య ఉన్నారు అని గ్రహించాలి. అవును, మనం కూడా ఆయా సమయాల్లో విగ్రహారాధకుల మధ్య ఉండవలసి ఉంటుంది. మన ఇల్లు విగ్రహారాధకుల మధ్య ఉండడానికి అవకాశం ఉంది. మన స్టడీస్ విగ్రహారాధకుల మధ్య ఉండడానికి అవకాశం ఉంది. మన ఉద్యోగాలు విగ్రహారాధకుల మధ్య చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితము ఎంతో భద్రంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు ఆయన శుభాలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు అనగా, వారు దేవుని ప్రియులు. దేవుని ప్రియులు అనగా యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి కొనబడిన వారు కాబట్టి దేవునికి ప్రియులు అని పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నాడు, ఆయన పరిశుద్ధులుగా ఉండుటకు
మనలను పిలిచాడు. ప్రియులారా, మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలి. రక్షింపబడిన తరువాత పాత జీవితంలో ఉన్న లక్షణాలు మరలా ఏమాత్రము కొనసాగడానికి వీలులేదు. రక్షింపబడిన వారు అనగా దేవుని కుమారుడు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు కాబట్టి మనము పరిశుద్ధముగా జీవించాలి. ఒకటి, వారు విగ్రహారాధకుల మధ్య ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, దేవుని కుమారుడు తన స్వరక్తమిచ్చి మనను కొన్నాడు కాబట్టి మనను ఆ ప్రియ ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘముగా మనను ఏర్పాటు చేసుకున్నాడు అనగా సంఘములో ఉన్నాము అని అంటే ఆయన శరీరములోని అవయవములము అనే సత్యాన్ని ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 3, ఆయన మనను పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రియ ప్రభు పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? నా ప్రియులరా, నేను ఎవరిని ఏమీ అనటం లేదు. దయతో గ్రహించండి. ఆయా దేవతలను దేవుళ్లను పూజించే వారి యొక్క విషయాలు వింటూ ఉంటే ఆ దేవునికి ఇంతమంది భార్యలు ఉన్నారు, ఆ దేవునికి ఇంతమంది ప్రియులు ఉన్నారు అని ఏమేమో చెబుతూ ఉంటారు. కానీ మన ప్రియ ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తంలో కొనబడిన వారంగా మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, పరిశుద్ధతపై నేను ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అనగా ఈనాడు విశ్వాసులు అని చెప్పుకుని విశ్వాస సంఘాలకి వెళుతున్నాము అని చెప్పుకుంటున్నామే, కానీ ఆ పరిశుద్ధత మన యొక్క జీవితాలలో కొదువైంది అనే సత్యాన్ని ప్రియ విశ్వాసులు ఈ రాత్రి గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 4, వారు పరిశుద్ధులు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు దేని కొరకు? పరిశుద్ధత కొరకు వారు పిలువబడిన వారు. ఎంత గొప్ప సంతోషకరమైన సంగతి అండి. మనము వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ కాల్డ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మనము ఆయన మహిమ కొరకు పిలువబడ్డాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 5, మనము ఎందుకు పిలువబడ్డాము అనగా మనము ఆ ప్రియ ప్రభువుకు చెందినవారు. ఆయన రక్తముతో మనలను కొన్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. నంబర్ 6, మనము విశ్వాస వర్గానికి చెందినవారు, విశ్వాసమునకు విధేయులైన వారు. ఈ మాట చాలా లోతైన మాట. విశ్వాసమునకు విధేయత. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో ఒక్కొక్కసారి ఈ విశ్వాసము అనే మాట చాలా లోతైనది, చాలా బరువైనది. ఈ విశ్వాసము మన కంటికి కనబడకుండా, మన చెవికి గ్రాహ్యం లేకుండా ఉన్న సత్యంలో మనము విశ్వాసం ఉంచాలి. 6 లక్షణాలు నేను పైన చెప్పాను. నంబర్ 7, మనము ఈ భూలోకంలో యేసు ప్రభువు యొక్క నామము నిమిత్తము ఆయన మహిమ కొరకు జీవించాలి. ఆ రీతిగా జీవించువారము. 7 సత్యాలు మన యొక్క జీవితాల్లో ఉంటేనే మనము నిజమైన విశ్వాసులము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పేరలో ఉన్న 3వ సత్యం ఏమిటి అనగా ఆ ప్రియ ప్రభు మనను దీవిస్తున్నారు. ముందు చెప్పిన 2 సత్యాలు ఏమిటి అని మీలో కొత్తగా వచ్చేవారు నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. మొదటి భాగంగా ఈ రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు తన్ను తాను పరిచయం చేసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రోమా సంఘంలోని వారి గురించి చెప్పాడు. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన
ఆ విశ్వాసులను దీవిస్తున్నారు. ఏమని దీవిస్తున్నారు చూడండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మామూలుగా చెప్పాల్సి వస్తే సంతోషము, సంపదలు అని అంటాం. కానీ సంతోషము, సంపదలు కాకుండా సువార్త ఇచ్చే శుభములు ఏమిటి అనగా కృపా సమాధానములు. దేవుని నామానికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకున్నవి. కృపా సమాధానములు విశ్వాసుల యొక్క జీవితంలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పేరాలో 4వ వచనంగా మనము చెప్పుకోవాల్సి వస్తే సువార్త అనే మాట కనబడుతుంది. చూడండి. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు మనకు వాగ్దానము చేసెను. సువార్త అనే మాట ఈ రోమా ప్రజలకు ఏమీ కొత్తది కాదు. ఈ పదానికి వాడబడిన గ్రీకు పదం రాసుకోండి, ఎవాంజెలైన్. ఆ కాలంలో రోమా చక్రవర్తుల గూర్చి వ్రాయబడిన గ్రంథాలను వారు గాస్పల్స్ ఆఫ్ సీజర్, గాస్పల్స్ ఆఫ్ కైసర్ అనేవారు. చక్రవర్తుల గూర్చి ఏ మంచి మాట అయినా చెప్పినా అది వారికి సువార్తగానే ఉండేది. కానీ ప్రియులారా, వారు చెప్పిన సువార్త చక్రవర్తులకు సంబంధించింది. కానీ పౌలు గారు చెప్పిన సువార్త విషయంలో 6 విషయాలు మనము గమనించగలం. చాలా పాయింట్స్ వెళ్తున్నాయి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకోవాలి. రోమా పత్రిక గూర్చి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి పెన్ను, నోటు పుస్తకం తెచ్చుకోమని ఒక తండ్రిగా నేను మీకు చెప్తున్నాను. నెంబర్ 1, ఇది దేవుని నుండి కలిగినది, ఇది మనుషుల నుండి కలిగినది కాదు. నా ప్రియులరా, ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనము ధ్యానించేది మనుషుల యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చిన జ్ఞానం కాదు. ఈ యొక్క సువార్త లేక భక్తుడైన పౌలు గారు ఈ పత్రిక వ్రాయడం అనేది, ఈ పత్రికలోని విశేషాలు దేవుని నుండి కలిగినది, దేవుని యొక్క ఆలోచన. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పత్రికలోని శ్రేష్టమైన అంశం మనకు వాగ్దానము చేయబడింది. ఈ పత్రికలోని అంశం మనము గ్రహించాలి అని అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ప్రియులారా, ఈ యొక్క వచనంలో మనకు వాగ్దానము చేయబడిన సత్యం ఏమిటి అనగా, పాపము చేసిన మానవుని యొక్క రక్షణార్థం, విమోచనార్థం దేవుడిచ్చిన వాగ్దానం. బైబిల్ అంతటిలో ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును గూర్చే మనము చూస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. ఆ వాగ్దానము ఏ రీతిగా నెరవేర్చబడిందో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఈ సత్యం మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, అది దేవుడి నుండి కలిగినది. నెంబర్ 2, అది వాగ్దానము చేయబడినది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. 3వ సత్యం ఏమిటి అనగా, ఇది ప్రాచీనమైనది, ఇదేమి కొత్తది కాదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనంలో పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత
సిలువ వేయించి చంపితిరి ఇశ్రాయేలుతో ఆయన చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. సృష్టికి ముందే ఈ ప్రణాళిక ఏర్పడింది. దేవుని యొక్క మనసులో ఇదంతా అది ఉంది. దాని ప్రకారము ఇది నెరవేరబడింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదో కృత నిబంధన గ్రంథం వచ్చినప్పుడే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, ఆయన లేచారు అన్నట్టుగా మనము అర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క ఆలోచనలో ఈ ప్రణాళిక ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. 4వ సత్యం ఏమిటి అనగా, ఇది ప్రవక్తల ద్వారా పాత నిబంధనల్లో నెరవేర్చబడింది. పిల్లరా, సువార్త వచ్చినప్పుడే ఈ సత్యం క్రొత్త నిబంధనలో వచ్చింది అని తలస్తే అది పొరపాటే. ఎందుకు అనగా, పాత నిబంధన అంతటా సువార్త ఉంది అనే సత్యాన్ని గమనించాలి. పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. కొంతమంది పాత నిబంధన చదవవలసిన పని లేదు అని అంటూ ఉంటారు. కొంతమంది పాత నిబంధనను కొంచెం లైట్గా తీసుకుంటారు. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నా, పాత నిబంధన అంతటా దేవుని యొక్క సువార్త ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. పాత నిబంధనలో ఆయన సువార్తను ప్రకటించాడు. తద్వారా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. పాత నిబంధనలో ప్రకటించిన సువార్త ఏమిటి అనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా, దేవుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మానవులను రక్షించటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసు ప్రభువారు. కాబట్టి మార్గమైన యేసు ప్రభువారి ద్వారా పరలోక వారసులుగా మనము చేయబడతాము అనే సత్యాన్ని మనము గ్రహించాలి. నెంబర్ 4, ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో బయలుపరచబడిన సత్యం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే ఈ సత్యము మనకు అర్థమవుతుంది. నెంబర్ 5, పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ సత్యము బయలుపరచబడింది. పరిశుద్ధ లేఖనాలు ఆ కాలంలో యూదులకు బావుగా తెలుసు. అయినప్పుడు కూడా ఆ సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. నెంబర్ 6, ఈ యొక్క సువార్త యేసు ప్రభు వారికి సంబంధించింది. సువార్తలో యేసు ప్రభు వారు ఉంటారు. మనము ఆ సువార్తను గ్రహించాలి. అంటే పాత నిబంధనలో సువార్త ఉంది, క్రొత్త నిబంధనలో సువార్త ఉంది అనగా పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. ఈ యొక్క 2 నిబంధనల ద్వారా అనగా పరిశుద్ధ లేఖనముల ద్వారా యేసు ప్రభు వారిని మనము అర్థం చేసుకుంటాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎన్నో విషయాలు నేను చెబుతున్నాను. మీలో ఎంతమంది రాసుకున్నారో, ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారో, మీకు సరిగ్గా ఇవి అర్థం చేసుకోకపోతే దయచేసి నన్ను అడగండి. నేను ఒకవేళ స్పీడ్గా చెప్తూ ఉంటే నన్ను అడగండి. బట్ ఏక వచనంలోని సత్యం కూడా మీరు మిస్ కాకూడదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, ముగింపులోనికి వచ్చాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయనకు మతం లేదు. మనము అర్థం చేసుకోవాలి. క్రైస్తవులకు మతము అనేది ఉండకూడదు. యేసు ప్రభు వారే దేవుడు. దేవుడు తన కుమారునిగా యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి శరీరముతో పంపించారు. దేవుడు ఆత్మ. యేసు ప్రభు వారు శరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనము ఆయనను ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. మృతుల్లో నుండి యేసు ప్రభువారు పునరుద్ధానుడవుడు ద్వారా ఆయన దైవత్వము నిరూపించబడింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను బట్టి ఆయన దైవత్వం కూడా రుజువు అవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. మనము యేసు ప్రభువారి ద్వారా ఈ లోకంలోనికి మనము పిలువబడిన వారం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నివసించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇంకొక గొప్ప సత్యం కూడా మనము తెలుసుకోవాలి. అదేమిటనగా యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన అక్కడ ఉండి విశ్వాసులరా జాగ్రత్తగా వినండి, విశ్వాసుల కొరకు దేవునితో మధ్యవర్తిత్వాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అనగా దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా చేయడం ద్వారా భూలోకంలో విశ్వాసులుగా మనము బలపరచబడటానికి ఆదరించబడటానికి ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసులైన ప్రతి బిడ్డకు అట్టి కృప ఆ ప్రియ ప్రభువే ఇంకా నిత్యము అనుగ్రహించునుగాక. ఈ రాత్రి వరకు ఇంకా యేసు ప్రభువాన్ని నీ హృదయంలోనికి అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం. ఈ రాత్రే ఆ ప్రియ ప్రభు నీ ముందు తన వాక్యం ద్వారా ఉన్నారు. ఆ ప్రియ ప్రభును నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఏ రీతిగా ఆహ్వానించాలి బాబు అని మీరు అడిగినట్లయితే ఒకే ఒక మాట ఆ సుంకరి చెప్పాడు, దేవా పాపినైనా నన్ను కనికరించుము, నన్ను కరుణించుమనైనా అని సంపూర్ణమైన హృదయంతో ఆ ప్రియ ప్రభును పిలిచినట్లయితే నీ హృదయంలోనికి వచ్చి శాంతి సమాధానమును అనుగ్రహిస్తారు. అట్టి తీర్మానము వాక్యం విన్న ప్రియ బిడ్డలకు ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమె. My dress 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Vivek Nagar Chikkarpalli Hyderabad 20